వెల్కమ్ టు బేసిక్ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల సన్నద్ధతలో భాగంగా అందుకు కావాల్సినటువంటి వ్యూహాలను మనం అలవర్చుకోవలసినటువంటి లక్షణాలను గురించి చేస్తున్నాం. ఈరోజు మనం మరొక ముఖ్యమైనటువంటి చక్కటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో వచ్చాం. అది మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ని మన జీవితంలో భాగంగా చేసుకోవాలి, మన ప్రిపరేషన్లో భాగంగా చేసుకోవాలి, మన రోజువారీ వ్యవహారంలో భాగంగా చేసుకోవాలి. ఏంటి దీన్ని వర్తమానంలో చేయించడం అంటే మనము చదువుతున్నప్పుడు పుస్తకం తెరిచి చదివినప్పుడు మన ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి, ఫోకస్ దెబ్బతింటుంది. మనం చదివేటటువంటి టాపిక్ పైన కాకుండా ఏదో విషయం గురించి ఆలోచన వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? పుస్తకాన్ని మూసేసి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కొద్దిసేపు, కొన్ని క్షణాల వరకు, ఒక 2-3 నిమిషాలు అలా చేస్తే ఆటోమేటిక్గా మీరు ఎక్కడికో పరధ్యానంలోకి వెళ్ళిపోయిన వారు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. అది శ్వాస మీద ధ్యాస పెడితే ఆటోమేటిక్గా మీ మైండ్ మళ్ళీ వర్తమానంలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఎక్కడికో వెళ్ళినటువంటి ఆలోచన మళ్ళీ పుస్తకంలోకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ బ్రీతింగ్ టెక్నిక్ని మీరు వాడుకొని మైండ్ఫుల్నెస్ని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాతది సింగిల్ టాస్కింగ్. ఒకేసారి రకరకాల పనులు చేయొద్దు. క్లాస్లో కూర్చొని ఒక సైడ్ మొబైల్ ఫోన్ చూస్తూ, మరొక సైడ్ క్లాస్లో పాఠం వింటూ, మరొక సైడ్ పక్కన ఉండేటటువంటి ఫ్రెండ్తో మాట్లాడుతూ, ఇంకొకరికి ఆ ఫేస్బుక్లో వాట్సాప్లో రిప్లై ఇస్తూ, ఈ విధంగా రకరకాల టాస్కులు చేయడం వల్ల మీ మైండ్ఫుల్నెస్ దెబ్బతింటుంది. అంటే వర్తమానంలో మీరు ఉండలేదు, ఒకే దాని మీద ఫోకస్ పెట్టలేదు. రకరకాల వాటి మీద ఫోకస్ పెట్టడం వల్ల మీరు ఏ పనిని సరిగ్గా చేయలేరు. ఎప్పుడు ఆ ఎఫెక్టివ్నెస్ అనేటటువంటిది దెబ్బతింటుంది. మనకు ప్రతి మార్క్ ఇంపార్టెంట్, హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంట్. హాఫ్ మార్క్తో ఉద్యోగం పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ప్రిపరేషన్ కొనసాగించాలి. ప్రతి కాన్సెప్ట్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ సింగిల్ టాస్క్ చేస్తే మనం ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత మైండ్ఫుల్ రీడింగ్ అంటారు. అంటే మనం చదివేదాన్ని అనుభూతి చెందుతూ చదవాలి. చరిత్రలో ఒక సంఘటన జరిగింది, ఒక యుద్ధం జరగవచ్చు, ఒక సామాజిక సంఘటన జరగవచ్చు. ఆనాటి పరిస్థితులను ఒకసారి కళ్ళకు ముందు ఒక చలనచిత్రంగా ఊహించుకోవాలి. దాన్ని చూడండి, వినండి, అనుభూతి చెందండి, దాన్ని ఫీల్ కావాలన్నమాట. ఎప్పుడైతే మైండ్ఫుల్ రీడింగ్ చేస్తారో, దాన్ని అనుభూతి చెందుతూ చదువుతారో, అది మీ అంతరార్థంలోనికి, మీ మనస్సులోకి అద్భుతంగా చేరుతుంది. లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. తర్వాత డిజిటల్ డిటాక్స్. అంటే మన మొబైల్ ఫోన్, సోషల్ మీడియాని కావాలని చెప్పేసి బ్రేక్ ఇవ్వడం, ఆ బ్రేక్ టైంలో మీరు రిలాక్సేషన్ పొందడం. ఆ రిలాక్సేషన్ వల్ల మనసు, అలసిపోయినటువంటి మనసు, ఎక్కడికో ఆలోచనలతో విసిగిపోయినటువంటి మనసు కొంత రిలాక్స్ అవుతుంది, ఒక చోటుకి చేరుతుంది. క్రమబద్ధంగా ఆలోచనలు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతత చేకూరుతుంది. సో మైండ్ఫుల్నెస్ అంటే మనము ఏ అయితే విషయం మీద ఫోకస్ చేయాలో ఆ విషయం మీదే ఫోకస్ చేయగలుగుతాము. పూర్తిగా వర్తమానంలోనే జీవించగలుగుతాము. ఇక్కడ ఏముంది? గతంలోకి వెళ్ళి కనుక ఆలోచిస్తే మనకు విచారం మిగులుతుంది. మనం గతంలో ఆ పొరపాటు చేసామా, ఈ పొరపాటు చేసామా అని అనుకోవచ్చు. భవిష్యత్తు గురించి కనుక ఆలోచిస్తే భయం వేయవచ్చు. ఆ పోస్ట్ వస్తుందో రాదు, ఆ ఉద్యోగం వస్తుందో రాదు. కానీ వర్తమానంలో ఉంటూ మనం చేయాల్సినటువంటి టాస్క్లన్నింటినీ ఫోకస్డ్గా, పర్ఫెక్ట్గా చేసినట్టయితే విజయం మీ సొంతమవుతుంది. సో మైండ్ఫుల్నెస్ని మీ జీవితంలో ఆచరించండి, విజయాలను సాధించండి. విష్ యు ఆల్ ది బెస్ట్.